1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. పెళ్లి అనేది ఆల్రెడీ పైన నిర్ణయిస్తారు అని అంటారు. ఒక వ్యక్తితో నిర్ణయిస్తారు. ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం 2 పెళ్లిళ్ళు, 3 పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. మోసం చేసి 10 పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. మరి ఇలా ఇన్ని వివాహాలు చేసుకోవచ్చా? రెండో వివాహం అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ రెండో వివాహం చేసుకోవచ్చా? రెండో వివాహం చేసుకోవచ్చా అంటే అమ్మ, ఈ రెండో వివాహం అసలు శాస్త్ర ప్రకారంగా ఏ సందర్భంలో చేసుకోమని చెప్పిందంటే, జీవిత భాగస్వామి మరణించినప్పుడు మాత్రమే రెండో వివాహం చేసుకోమని చెప్పింది. అంతేగాని ఉన్నదాన్ని చెడగొట్టుకుని స్వయంకృతాపరాధాల వల్ల కావాలని ఆ కాపురాన్ని కూలదోసుకుని రెండో వివాహం చేసుకుంటే అది దోషం, మహాపాపం కూడా. ఎప్పుడైనా జీవిత భాగస్వామి దూరం అయినప్పుడు అమ్మాయి కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ వారి యొక్క సంతానాన్ని పెంచడానికి, సంతానం యొక్క అభివృద్ధి కోసం, వంశవృద్ధి కోసం, ఇప్పుడు పురుషుడు ఉంటాడు. వాస్తవంగా చాలా మందికి తెలియని విషయం ఏంటయ్యా అంటే, భార్య చనిపోయినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటాడో భర్త, ఆ భర్తకి సంకల్పం చేసే అధికారం కూడా లేదు. కూర్చుని ఆచమనం చేసి దేవుడు పూజ చేసే అధికారం లేదు. కానీ ఒకవేళ భర్త చనిపోతే ఆ భార్య భగవన్నామస్మరణ చేసుకోవచ్చు, ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు, ఇంట్లో పూజ చేసుకోవచ్చు, చక్కగా స్తోత్రాలు పారాయణం చేయొచ్చు. ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే ముత్తైదువులు దంపతులు అక్షంతలు వేసిన తర్వాత చివరిలో వీళ్ళు కూడా వెళ్ళి అక్షంతలు వేయొచ్చు. కానీ పురుషుడికి అధికారం లేదు. ఎందుకు లేదయ్యా అంటే, పక్కన ప్రకృతి లేదు కాబట్టి పురుషుడికి విలువ లేదు. దాన్ని ఇటుగా మార్చేశారు. మార్చేసి ఆ ఆపాదనంతా కూడా స్త్రీ మీద రుద్ది, ఆవిడని చూస్తే పాపం, ఆవిడ ఎదురుస్తే పాపం, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఈ ఆచారాల ప్రకారంగా, శాస్త్రంలో లేదు, ఆచారాల ప్రకారంగా కొంతమంది పెద్దలు గతంలో కావాలని రుద్దినటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ. కాబట్టి స్త్రీకి ఒకవేళ పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే, భర్త ఇక్కడ చాలా అంటే ఎందుకు చేసుకోకూడదు స్త్రీ వివాహం భర్త మరణించిన తర్వాత అని పూర్వం ఎందుకు చెప్పా, ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. దానికేం లేదు. ఎందుకంటే స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ సంతానం ఉన్నప్పుడు ఆ సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ద్వితీయ వివాహం, అది కూడా మరణిస్తేనే చేసుకోవాలి. ఎందుకు చెప్పారు అలాగా అనంటే గనక, ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, భార్య చనిపోతే పిల్లల్ని పెంచాలంటే కంపల్సరీగా ఇంకొక వివాహం చేసుకోకపోతే, స్త్రీ లేకపోతే వాడు పిల్లల్ని పెంచలేడు. 99.9% పిల్లల్ని పెంచలేడు. కానీ స్త్రీ మాత్రం భర్త లేకపోయినా సరే, కలో గంజో తాగి తను తిన్నా తినకపోయినా సరే పిల్లల్ని పెంచగలదు. ఆ శక్తి స్త్రీకి ఉంది, కానీ పురుషుడికి పిల్లలు ఉన్నప్పుడు రెండో వివాహం చేసుకోవచ్చు లేదు. పురుషుడికి అంటే స్త్రీకి ఉంది, కానీ ఆ శక్తి అంటే పిల్లల్ని పెంచే శక్తి తోడు లేకపోయినా సరే పురుషుడికి లేదు. అంటే ఒకళ్ళో ఇద్దరో ఎవరో పెంచితే పెంచుండొచ్చు కాక, కానీ 99% లేదు. అయితే ఇక్కడ ఏం చెప్పారయ్యా అంటే, స్త్రీ ఎందుకు వివాహం చేసుకోకూడదు అనంటే, ఈ భర్త మరణించాడు కాబట్టి ఈ స్త్రీ వివాహం చేసుకుందనుకోండి, కొడుకుంటాడు, వాడు పెరిగేటప్పుడు చనిపోయినటువంటి తండ్రికి పిండ ప్రదానాలు చేయాలి, పిల్లవాడు చెయ్యాలి. అంటే వాడు ఏం చెయ్యాలి, గోత్రం పేరు చెప్పి చెయ్యాలి. ఈ స్త్రీ వేరే వివాహం చేసుకుందనుకోండి, గోత్రం మారిపోదు. తల్లి పక్కన లేకపోతే ఆ పిండ ప్రదానానికి పక్కన సహకారం ఎవరు చేస్తారు? ఇంకొకటికి భార్య అయిపోతే ఇవన్నీ ఎవరికి చెందుతాయి? ఇంకొకటికి భార్య అయిపోతే అధికారం ఉండదు కదా. తండ్రికి పిల్లాడు పిండ పెడుతూ ఉంటే పక్కన ఉండే అధికారం ఉండదు కదా. అందుకు భార్య పెళ్లి ఆ కారణంగా చేసుకోకూడదని చెప్తారు. అయితే పురుషుడు మాత్రం, పురుషుడికి ఆ గోత్రం మారేటటువంటి అవకాశం లేదు కాబట్టి చేసుకోవచ్చని అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక స్త్రీ, ఇప్పుడున్నటువంటి సమాజంలో, అంటే మనం ఒక దుర్భరమైనటువంటి దురదృష్టకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఒక స్త్రీ ఒంటరిగా జీవించలేనటువంటి పరిస్థితుల్లో, అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఒక తోడు కావాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు. కొంతమందికి అనుమానం వస్తుంది, ఏంటి మరి ఆ గోత్రం మారుతుంది కదండి, మరి ఆ గోత్రం సంగతి ఏంటి, మరి గోత్రం ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, ద్వితీయ వివాహం చేసుకునేటటువంటి ముందు నది దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడైనా పుణ్యక్షేత్రం ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి నదిలో స్నానం చేసి ఆ నదీమ తల్లికి నమస్కారం చేయాలి. అమ్మా, నేను నా జీవనాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఫలానా అతన్ని వివాహం చేసుకున్నాను, అతను గతించిన కారణం చేత అతని యొక్క గోత్రాన్ని నేను విసర్జిస్తున్నాను అని చెప్పి ఆ నదిలో ఆ గోత్రాన్ని విసర్జించి స్నానం చేసి బయటకు వచ్చి అప్పుడు ద్వితీయ వివాహం చేసుకో. అలా చేసుకోవచ్చని కొన్ని శాస్త్రాలు చెప్పాయి.
కాబట్టి ఆ పరంగా చేసుకోవాలి తప్ప, అంటే జీవిత భాగస్వామి మరణిస్తేనే ద్వితీయ వివాహం యొక్క ఫలితం. జీవిత భాగస్వామి మరణించకుండా ద్వితీయ వివాహం చేసుకుంటే ఏ విధమైన ఫలితం ఉండదు. అంటే మీరు అన్నట్లు పూర్వము ఈ గోత్రాల కోసం మాత్రమే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అంటే భార్యకి పెళ్లి చేసుకోకూడదు. అంటే వంశవృద్ధి అనేటటువంటిది నాశనం అయిపోతుంది అక్కడతోటి. ఉమ్. ఎందుకంటే వాడి పిల్లాన్ని ఆవిడ తీసుకెళ్ళిపోవాలి. పిల్లవాడు లేకుండా ఆవిడ జీవించలేదు కదా. అప్పుడు ఆవిడికి ఏంటయ్యా అంటే ఈ పిల్లవాడు తండ్రికి పిండ ప్రదానం కానీ పితృకార్యాలు కానీ చేసేటప్పుడు ఎవరిలో ఒకళ్ళు స్త్రీ పక్కన ఉండాలి. భార్య లేకుండా వాడికి చేసే అధికారం లేదు. ఉమ్. వివాహం కాకముందు తల్లి పక్కన ఉండాలి ఖచ్చితంగా పురుషుడికి. వివాహం అయిన తర్వాత భార్య పక్కన ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ గోత్రం యొక్క ఎప్పుడైతే వీడికి అధికారం పోతుంది కాబట్టి అది నాశనం అయిపోతుందని, తద్వారా ఏమవుతుంది, ఈ పితృకార్యం అది సరిగ్గా చెయ్యకపోతే ఆ చనిపోయిన అతని యొక్క ఆత్మ ఘోషిస్తుంది. ఘోషించి అది పితృదోషంగా పడుతుంది. ఆ పితృదోషంగా పట్టి వివాహం చేసుకున్నందుకు అవతల ఆవిడ సుఖంగా ఉండదు, వీడు పితృకార్యం చెయ్యనందుకు వీడు సుఖంగా ఉండడు. సుఖం లేని జీవితం ఎందుకు? అందువల్ల వివాహం చేసుకోకూడదు చేసుకోవాలి అంటే మీరు చెప్పిన చేసుకోవాలి అంటే నేను గోత్రాన్ని చెప్పిన విధంగా విసర్జించాలి. గోత్రాన్ని విసర్జన చేసి అప్పుడు చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.